గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు మరొక తుపాను తరుముకొస్తున్న నేపథ్యంలో రైతాంగం అయితే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికే మోంతా తుపాను నుంచి కోలుకోలేనటువంటి రైతులు అలాగే ఇప్పటికే పంట పండిన నేపథ్యంలోనే ఆ పంట పండినటువంటి పంటను ఈ యొక్క తుపాను తరుముకొస్తున్న నేపథ్యంలో పక్కన ఆ రైతాంగం కూడా ఆ భయంతో మొత్తం ఎక్కడైతే పంట పండినటువంటి పంటలను అయితే ఉబ్బడి చేసే పనిలో అయితే రైతాంగం అంతా కూడా ఉన్నారని చెప్పాలి. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానైతే గత మోంతా తుఫాన్ అయితే తీరని నష్టమే రైతాంగానికి మిగిల్చిందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పండినటువంటి పంటను కాస్త కూడా తనకు చేతికి వస్తుందనే నేపథ్యంలోనే మరొక తుపాను ఏదైతే తీరం వైపుకు తరుముకొస్తుందని చెప్పేసి ఒక పక్కన వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. ప్రస్తుతం ఆ యొక్క తుపాను మరో 48 గంటల్లో బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి వాయుగుండం తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే దక్షిణ అండమాన్ సముద్రంలో ఈ యొక్క తుపాను అయితే కొనసాగుతుంది, అది రానున్న మరొక 48 గంటల్లో తీవ్ర తుపానుగాను మారే అవకాశం ఉందని చెప్పేసి ఒక పక్కన వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తుంది. రైతాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, అలాగే జిల్లా అధికారులు కూడా ఇప్పటికే ఈ యొక్క వ్యవసాయ శాఖ అధికారులు కూడా సూచనలు ఇచ్చి ఈ యొక్క రైతులను కూడా అలా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకొస్తున్నారు. మన ప్రధానమైనటువంటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నుండి ప్రధానమైనటువంటి పంట ఏదైతే వరి, ఆ వరి ఇప్పటికే ఆ పంట చేతికి వచ్చింది. అలా కొన్ని ప్రాంతాలలో కోతలు కూడా కోసారు. అలాగే ధాన్యం దిగుబడి కూడా వస్తున్న నేపథ్యంలోనే అన్ని ప్రాంతాలలో కూడా ఈ యొక్క సంబంధించినటువంటి అంటే కూలీల కొరత కూడా ఇబ్బందికర పరిస్థితులు పక్కన కనపడుతుంటే యంత్రాల కొరత కూడా ఉన్న నేపథ్యంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిణామం అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కనపడుతుంది. మరో 2 రోజుల్లో తుపాను వస్తుందనే ఒక భయంతో అయితే రైతులు మనం చూడొచ్చు ఎటువంటి పరిస్థితుల్లో. అలాగే ఇంకా పంట కొంచెం పసురుగా ఉన్న నేపథ్యంలోనే కోసి దాన్ని అయితే ఆరబెట్టేందుకైతే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ యొక్క కల్లాలలో ధాన్యం అంతా కూడా ఏ విధంగా ఉందో మీకు చూపించే పరిస్థితి వస్తుంది. కల్లాలలో ఈ విధంగా ధాన్యం అంతా కూడా ఆరబోస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు చూడవచ్చు. ధాన్యం అంటే ఈ యొక్క తుఫాను వస్తుందని పక్కన 2 రోజుల నుంచి కూడా ఆ వాతావరణ శాఖ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలోనే ఆ తుఫాను ఎప్పుడైతే ఈ యొక్క దక్షిణ అండమాన్ సముద్ర తీరం అల్పపీడనం కొనసాగుతున్నట్లుగా విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికైతే ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని ఉన్నటువంటి దక్షిణ అండమాన్ సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశం ఉందని కూడా పేర్కొంది. దీంతో రానున్న 48 గంటల్లో తుఫాను బలపడే అవకాశం ఉందని, అక్కడక్కడ తేలికపాటి నుండి అలాగే మోస్తారు వర్షాలు కురుస్తాయని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. ఇక్కడ రైతులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎందుకు ఈ యొక్క కళ్ళాల్లో రైతు పసురుగా ఉన్నటువంటి ధాన్యాన్ని ఏ విధంగా ఆరబోస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఇంకా కోత కొయ్యిన దశలోనే ఉన్నాయి మనం చూడొచ్చు. ధాన్యం చూసుకుంటే ఇంకా ఇది ఇప్పటికే చేతికి పంట అంతా కూడా పండి చేతికి వచ్చింది. ఈ నేపథ్యం మరో 2 రోజులు ఉంటే పూర్తిగా పంట అయితే పండిపోయేది. కానీ పక్కన తుఫాను తరుముకొస్తుంది, ఇది కూడా రైతాంగానికి దక్కదేమో అని అనుమానంతో వీళ్ళంతా కూడా భయంతో అయితే మాత్రం ఇప్పటివరకు కూడా ఎకరానికి 30,000 వరకు కూడా పెట్టుబడులు పెట్టి వాళ్ళంతా కూడా ఈ చేతి పంటకు వచ్చే సమయంలో గతంలో మోంతా తుఫాను దెబ్బ కొట్టింది. ఇప్పుడైతే ఈ విధంగా తుఫాను తరుముకొస్తుందని చెప్పిన నేపథ్యంలో వీళ్ళందరూ కూడా భయాందోళన పడుతున్నారు. చెప్పండి, ఇప్పుడు పంట ఇంకా కొంచెం పసురుగా ఉంది, ఎందుకు కోసేశారు మీరు? అంటే తుఫాను వేలు కోసాను బాబు, వెళ్ళిపోయింది. మరి ఆరబెడుతున్నాం, నేను పొరాకులే పెడుతున్నాం ఇలాగండి. మరి ఏం చెప్తుండే వాతావరణం ఏం చెప్తాండి, మరి గిట్టుబడతారు రైతు గిట్టుబడతారు లేదండి, మిషన్ దాన్ని అమ్ముతాండి. అందుకని కోసాను మాట అండి. ఎన్ని ఎకరాల పంట పండించారు, ఎంత పెట్టుబడి పెట్టారు? 20 ఎకరాలు పెట్టండి, ఎకరానికి 30,000 పెట్టండి పెట్టుబడి. పెట్టుబడి ఏముందండి, పెట్టుబడి కూడా రాదే సమయంలో ఉందండి. ఇప్పుడు కోతకు వచ్చింది మరి 10,000 కోసాండి ఈ తుఫాను గురించి అండి. చెప్తున్నారు కదండి, అది అడిచిపోయి మళ్ళీ ఆరపడుతుంది చూడండి. మీరు చేస్తున్నారు పొరకలేని పడుతుందండి. ఇంకా అన్ని ప్రాంతాల్లో కూడా పంటలు కోతలు కోసేసారు. ఇంకా ఇలా కావలేదు బాబు, సగం అవే సగం ఉన్నాయండి ఇంకానండి, ఎన్ని ప్రాంతాలు సగం ఉన్నాయండి ఇంకా. మరి ఇప్పుడు ఇవి కోసేది కాబట్టి మీకు ఇవన్నీ మీకు చేతికి వచ్చాయి, మరి కోయిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా రేపండి కోసేస్తారండి, మరి ఏం చేస్తారో తెలదండి. మరి ఇంకా సగంలో ఉన్నాయండి పంటలు అయితే అండి. అంటే కూలీలు ఉన్నారా? కూలీలు లేరు, మిషన్లతో అంటే కూలీలు వల్ల ఏమి అవ్వదండి పనులు. కూలీలు లేరండి, కూలీలు లేరండి. మిషన్ తోటే పొరకలు పడుతుందండి, ఇలా కోసి ఇంకా ఆరబెడుతున్నాం, ఇలా తడిదాన్ని కోసండి. మిషన్లతో అన్న మరి మిషన్లు దొరుకుతాయి మీకు? అవి కేర్ చీట్ అండి, చిన్న ఇబ్బంది పడుతున్నాం అండి. మిషన్లన్నా ఇబ్బంది అండి. వాళ్ళు అదిగోండి మరి రేటు పెంచి చేస్తారు, 3,000 వచ్చిందని 3,500 అంటున్నారండి. ఎకరానికి ఎంత? 3,000 గంటల లెక్క అండి. గంటకి 3,000 పోయింది, 3,500 అంటున్నారండి ఈ కేర్ చీట్లు అండి. 3,500 అండి. ఎంతసేపు వస్తుంది? గంట 15 వస్తుంది ఎకరం అండి. గంట 15 వస్తుంది. మనం 3,000 లోపలే కోయాలి బాబు. అలాంటిది 3,000 ఫైన్ చెప్పేస్తున్నారండి.
మరి ఈ పంట అంతా కూడా మరి పని చేస్తుంది అంటే ఒకవేళ వర్షం వచ్చేస్తే మరి ఈత ఆరితే ఆరవు కదండి మరి బాబు, వర్షం వస్తే ఏం పని చేయవండి. మరి చాలా నట్టపోయాలని వర్షం వస్తేనండి. వర్షం గిట్టుబాటు ధర ఉందా మరి మీకు? గిట్టుబాటు ధర కూడా లేదండి. అది గిట్టుబాటు ధరలకి ఆరబెడతాం అన్ని చేస్తామండి. ఆరబెడితే ఎన్ని రోజులు ఆరబెట్టమన్నారు మరి? ఆరబెట్ట 10 రోజులు ఆరబెట్టమన్నారండి. ఆరబెడతాం వచ్చండి. ఎలా ఉంది రేట్? ఎలా ఉంది రేటు 15,50 ఉందండి పచ్చిదాన్ని వచ్చండి. మరి ఆరుదలని తెలియదండి ఇక్కడండి. అలా ఉందన్నమాట అండి. కొంటున్నారా మరి ఎవరన్నా? ఆరుదలు కొంటలేదు, కొంటున్నారు, పచ్చి కొంటున్నారండి. అప్పుడు ప్రభుత్వ అధికారులు వచ్చి మీకు కొంటున్నారా లేదంటే ప్రైవేట్ దళారులు? ప్రైవేట్ వాళ్ళు అండి. ప్రైవేట్ వాళ్ళు అండి. ప్రైవేట్ వాళ్ళు అండి. ఇంకా ఎన్ని ఎకరాల్లో వేసారు? ఇంకా ఎన్ని ఎకరాల్లో మీకు కోయవలసి? మాకు అయిపోయిందండి మా కోత అండి. ఇది 20 ఎకరాలు వేసామండి. 20 ఎకరాలు కోసండి. ఆ కోసండి తడిగా ఉన్నాడు మరి పడుతుంది అలాగండి. బాబాయ్ చెప్పండి, ఇంకా మీరు పంట పండించారా? ఇంకా గండి పడిపోయింది, గండి కూడా దారి లేదండి. నానా పొలాలు పడ్డానండి. 3 రూపాయలు ఖర్చు పెట్టాను నేను. నాకు కూడు అన్నం లేదండి. మన నాకు గండి మళ్ళా నా సంకలు నాకేమండి. మరి నాకు న్యాయం చేయాలండి. నా పొలం అలా ఉండిపోయిందండి. ఇంకా పంట పసిరి మీద ఉంది. ఎన్ని ఎకరాల్లో పంట వేసారు? 4 ఎకరాలండి. 4 ఎకరాలు ఇంకా కొయ్యలేదు, పసరికి ఉందండి. నువ్వు ఒరిజినల్ రైతువా? కౌలు రైతులండి. కౌలు రైతు బాబు. ఎకరానికి 50,000 అవుతుందండి చిత్తు మగత. 50,000 చిత్తు, 50,000 మా పెట్టుబడి అవుతుందండి ఎకరానికి. మరి ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో వేసావు? ఎన్ని ఎకరాలకు మరి పెట్టుబడి ఎంత అయింది? 50,000 అయింది బాబు పెట్టుబడి. 50,000 అమ్మ రైతుకండి. లచ్చ అయిపోతుంది. మాకు మిగిలిది ఏం కాపాడతలేదు, మట్టి తినాలా. కోత కోసలేదు బాబు. ఇంకా పంట వర్షం గురించి కాకపోయామండి. తుఫాన్ అంటున్నారు మరి, రేపు నుంచి 2 రోజులు కాకపోయాం బాబు. తుఫాన్ గురించి కాకపోయాం బాబు. మరి ఏం చేస్తారు? మరి న్యాయం మాకు. మరి గండి కూడా చర్య లేదండి. ఏఈ గారి దగ్గర కూడా పరిగెట్టుకు వెళ్ళానండి. దంగడి రాంబ గారు, మేము అందరం ఏఈ గారిని తీసుకొచ్చి గండి పోయి ఎంత అన్నారు, పోయించలేదండి. ఇవాళ మళ్ళీ నన్ను మిషన్ వచ్చి మేము పోయి చేయించుకున్నామని రైతులు దగ్గర నుంచి చేయించుకున్నారండి. రైతులు చేయించుకున్నారండి దాని వాతావరణం. ఒకసారి మీరు కూడా రెండు గండి మరి తుఫాన్ అంటున్నారు, పక్కన కోతలు కోయలేదు అంటున్నారు, పక్కన మిషన్లు కూడా కొరతగా అంటున్నారు. ఇవన్నీ కూడా ఎలా చూడాలి మరి? మేము ఏం చేయని చెప్పము. మేము ఏం చేయమండి? మరి కూలిపోయిన వాళ్ళు లేకపోతే కూలి రైతులు పప్పు చేసి పండించుకుని తిన్నామండి రైతులు. ఇటు అయ్యారు మాకు జాయికారు చూపించండి. మాకు కోత మిషన్కి ఎంత అవుతుంది? ఎకరానికి గంటకి 3,000, 3,500 చెప్తున్నారండి. కొనుగోలు ఏం చేస్తున్నారండి? 5,000, 50,000 ఎంత చెప్తున్నారండి. 1,650, 1,500 చెప్తున్నారండి. ఇంకా దారి కూడా చెప్తలేదండి వాళ్ళు కొనుగోలు రైతులు. రైతు భరోసా ద్వారా వస్తున్నారా లేదంటే మామూలుగా దళారులు వస్తున్నారు? రైతు కౌలు ఈయన ఉంటాడండి, కమిషనర్ ద్వారా ఉంటున్నాడండి. 2 రోజుల్లో తుఫాన్ అన్నారు, మీరు ఇంకా కొయ్యలేదు అంటున్నారు. మరి ఏం చేయమంటారు? మరి అదే న్యాయం చేయమని చెప్తున్నాం బాబు. ఆ గండి కూడా రైతు చేయమన్నాను. పురుగుల మంది వచ్చి చావాలండి మేము రాకపోతేనే. ముందు కూడా మొన్న అలాగే అన్నం చాచిగా చెప్తున్నానండి. అన్నం చాచిగా మొన్న ఒక 50,000 పోయిందండి. వాళ్ళ గంటలో 1 రూపాయి కూడా రాలేదండి. చూపిస్తాండి గండి వాళ్ళండి. నా రైతు కూడా ఇవ్వలేదు, నేనే పెట్టుకున్నాను. నట్టపరిహారం రాలేదండి. కౌలు రైతుకి ఏమవుతుంది? ఎవరు కాదండి, కౌలు రైతుకి ఎవరు కాదండి. రైతుకి వస్తుంది. రైతు ఇస్తే మాకు ఇస్తాడండి? ఇస్తలేదండి. ఉద్యోగాల వాళ్ళకి ఇవ్వమన్నారండి, ఉద్యోగాలు ఉన్న వాళ్ళకి. ఏంటి బాబు? మరి మొన్న మొంతా తుఫాన్ వచ్చింది కొన్ని రోజుల క్రితం. అప్పుడు పంట మరి పండిద్దా పండదా అనుకున్న మీరు ఒక అనుమానం చేసుకున్నా బాబు. చేసుకుంటే ఇప్పుడు మళ్ళీ వచ్చి కూర్చుందండి. దాని గురించి మాకు కోసి దిగంగా కాపాడతలేదండి. అదండి మొత్తం ఒక 50 ఎకరాలు 60 ఎకరాలు ఉంటుందండి. ఎవరు కోయలేదండి. ఎవరు చెప్పలేదండి. ఇంకా మా రైతు సామి గారి దగ్గర వెళ్ళలేదండి. ఇంకా మీ దగ్గరికి వచ్చాను అంతే. మా సామి ఉన్నాడు అక్కడ, పెద్ద రైతు. ఆ సామి ద్వారాగా మాకు అన్ని చేసి పెడతాడండి. అర్ధంతరంగా ఇంకా పంట పూర్తిగా ఇవ్వకుండా ఎందుకు కోసేస్తున్నారు? ఏంటి, వాతావరణం బాగుంటలేదు, ఎప్పటికప్పుడు తేడాగా ఉంటుంది. ఈ ఏమో కుదురుతలేదు. ఎప్పుడు కురిసినా వర్షాలు కురిసేస్తుంటే మాకు చేతికి పంట రావట్లేదు. నీడు అస్సలు పంట రాలేదు. ఈ ఏడు పంట రాలేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా మమ్మల్ని ఏదో ఆదుకుంటాయంటే ఏది ఆదుకుంటలేదు, చేస్తలేదు. ఇప్పుడు అందుకని కంగారుగా చేస్తున్నాం. ఈ ఏమో ధాన్యం రేటు కూడా ఇవాళ తగ్గిపోయిందండి. నింట వరకు 1,600 అలా ఉంది. ఇవాళ రేటు కూడా తగ్గిపోయింది. ఇంకా రైతులు గోల ఏంటండి? తుఫాన్ అంటున్నారు మరి, మొన్న మొంతా తుఫాన్కి ఎటువంటి దెబ్బ జరిగింది? ఇప్పుడు మళ్ళీ పంట చేకూర్చడంలో తుఫాన్ వస్తుంది. ఇప్పుడు అందుకనే రైస్ మిల్లర్స్ కూడా మరి గవర్నమెంట్ చేస్తుందో మరి రైస్ మిల్లర్స్ చేస్తున్నారో తెలదు మాకు. మేము నిమిత్త మాత్రులు. ఇప్పుడు తగ్గిపోయిందండి, 100 రూపాయలు తగ్గిపోయింది. మేము కూలీలను పెట్టుకుని చేస్తుంటే ఆ కూలీలు రావట్లేదు.
ఎవరు రావట్లేదు. ఈ మిషన్లతోటి వీళ్ళతోటి కోయింటున్నాం. మాకేమో ఏటి పనులు ఉండట్లేదు. ఇది డబ్బులు ఉండట్లేదండి, తగ్గిపోతున్నాయి. అంటే 2 రోజుల్లో తుఫాను ఉందంటారు. అంటే ఈ మిషన్లు దొరికే మీకు కోయడానికి మరి ఇప్పుడు మిషన్లో కేర్ సిటీ వచ్చిందండి. నేను ఈ ఏటకి 5 రోజుల నుండి తిరుగుతుంటే ఇవాళ పంపారండి. ఇవాళ పంపి కోస్తున్నారండి ఇవాళకి. ఇప్పుడేమో అర్ధరాత్రి కాడ వరకు కోస్తానంటున్నారు. రైతులకి పాములు గట్రా కొడతాయి ఏంటండి బాధ్యత? ఎవరు చూస్తారు? ఏంటంటే 2 రోజులు ఆగొచ్చు కదా మరి, అర్ధంతరం కోయడం కారణం ఏంటి మరి? ఏంటి తుఫాన్ అంటున్నారు, ఎవరు ఇస్తారండి? ఎవరిదైనా ఒకటే బాధ, ఏదైనా డబ్బులు రావాలి అని చూస్తారు ఏదైనాని. ఇంకా నైట్ అయినా కోసుకుంటాం మేము అన్న టైప్లో ఉంటున్నాం. ఎన్ని ఎకరాలు వేస్తారు, ఎంత నష్టం వాటిల్లింది? నాకైతే 10 ఎకరాల భూమి ఉందండి. ఈ 10 ఎకరాల్లో మరి తిరగాలంటే ఎక్కడ తిరుగుతామండి నైట్లో? ఎంత పెట్టుబడి ఎంత అయింది ఎకరానికి? ఎకరానికి 30,000 చిల్లర అయిందండి. 35,000 వరకు అయిపోయింది. ఈ ఏళ రాదండి అది పెట్టుబడి. ఏం చేస్తామండి? ఇప్పుడు 30 బత్తాలు కూడా అవుతలేదండి. 24, 25 అవుతుంది. ఏం చేస్తామండి? రైతులు గోళ ఎవరో పట్టించుకోవట్లేదండి. ఏదో చేస్తున్నాం అంటున్నారు ప్రభుత్వాలు అన్ని. ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేస్తలేదండి, దాన్ని చేస్తున్నారండి. అది మాకు అక్కడికి వెళ్తుంటే అవుతలేదండి పనులు. ఇది చేస్తున్నాం అంటున్నారు. అన్నిసార్లు ఎక్కడండి డబ్బులు కావాలి రైతుకి. ఈ పెట్టుబడి అప్పులు తెచ్చేస్తామండి, అప్పుల వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు తినేస్తారు. కౌలు రైతులు ఉన్నామండి. నేను కౌలు రైతునే. కౌలు 20,000 అండి. రైతుకి 20,000 ఇవ్వాలి కౌలు. కౌలు ఇచ్చేసిన తర్వాత ఎంత మిగులుతుందండి? పెట్టుబడులు ఎంత అవుతున్నాయి అవన్నీ లెక్కేయాలి కదండి. కౌలు రైతుకి అవన్నీ లెక్క. సో ఇప్పుడు మరి ఎందుకు అర్ధాంతరంగా కోతలు కోసేస్తున్నారు? మేము 12 ఎకరాలు పంట వేసాం సార్. ఓ పక్కన చెప్తే ముసాబు చెప్తున్నారండి, ఓ పక్కన చూస్తే మిషన్లు బాగా కేర్ సిటీగా ఉన్నాయి. మీరు నైట్ 12 దాకా కోసుకుంటే మిషన్ ఉంటుంది, లేకపోతే తీసుకుపోతానని ఏజెంట్లు అంటున్నారండి. రైతు నైట్ ఏ టైం అయినా సరే తప్పుతా లేదు సార్. మాకు ఏ టైం అయినా రాత్రి 3 దాకా కోయించుకున్నాం సార్. నిద్ర లేవు. ఈ చలిగాలికి గొంతుకులు పోతాం, రొంపలని చెప్పేసి అవుతున్నాయి సార్. పొద్దున్న అయితే పని చేసుకోలేకపోతున్నాం. ఇప్పుడు మిషన్ చేయి దాటిపోతే మళ్ళీ నెక్స్ట్ మిషన్ రాదు, మన చేను అటు ఉండిపోద్ది. తర్వాత తుఫాన్ చెప్తున్నారు సార్. రైతు మాకు ఇది కోసుకొని మిల్లర్కి పంపేసి హ్యాపీగా ఉందామని అనుకుంటున్నాం సార్. ఇంతలోకి పక్కన వర్షం. నిన్న 1,600 ఉంది సార్, ఇవాళ 1,500 అంటున్నారండి. మాకు రైతు ఏం చేస్తాం సార్? గిట్టుబాటు ధర అవుతలేదు. ఇది ఏదో ఇప్పుడు చేసుకొని చక్క పెట్టుకుందామని అనుకుంటున్నాం. మిషన్ లేని వల్ల మాకు కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎక్కడి నుంచి రావాలా? ఎవరి ద్వారా వస్తుంటాయి? ఇక్కడ ఇలా చుట్టుపక్కల ఏజెంట్లు ఉన్నారు సార్. ఇలాగ కొత్తపిల్లి అని, ఇలా మాదాపురం అని, రాపత్ అని ఏజెంట్లు ఉన్నారు సార్. వాళ్ళ ద్వారాగా మాకు పంపిస్తారండి. వాళ్ళకి కూడా మిషన్లు 10 వచ్చి మిషన్ల దగ్గర 2 వచ్చినాయండి. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి పంపే వాళ్ళకే లేదనకుండా ఒక రోజు పంపించి కోయించుకోండి, నాకు బాగా ఇబ్బంది ఉందని చెప్పేసి చాలా ఇబ్బంది అవుతున్నారండి. గతంలో 2,700 ఉండేది, ఇప్పుడు 3,200 అయింది సార్. గంటకి 3,200 సార్. మొన్న తొలకరు దాల్వాకి వచ్చేసి 2,700 సార్. ఇప్పుడు 3,200 అయింది. ఆ 3,200 ఇచ్చి కోయించుదామన్నా సరే మిషన్ లేదండి ఈరోజు. అలా అవుతుంది సార్. పెట్టుబడి కౌలు రైతువా మీరు? కౌలు చేస్తున్నాం సార్. 2 పంటలకి కలిపి 48,000 సార్. 2 పంటలకి కలిపి ఒక పంటకి 24,000 ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు నేను కాదన్నా అనుకో, ఇంకో రైతు వచ్చేస్తున్నారండి. వెంటనే నేను చేస్తాను, అతను ఇచ్చిన చిత్తి నేను ఇచ్చేస్తానని ముందుకు వచ్చేస్తున్నారండి. రైతుకి ఏమన్నా సార్, చక్కగా ఒక రోజు డబ్బు చేస్తాను తీసుకొని హ్యాపీగా ఇంటి పడుకుంటున్నారు. కౌలుకి చేసేవాడే ఇబ్బంది పడుతున్నారు సార్. మా చేసుకుంటే కౌలు రైతుల్లోనే పోటీలు సార్. దానివల్ల రైతు హ్యాపీగా ఉంటున్నాడు. పక్కన వర్షాలు వస్తే మరి పంట నష్టం ఇస్తా అంటున్నారు. మరి ఇది మీకు పడుతుందా లేదంటే యజమాని? అది యజమాని అకౌంట్లో పడుతుంది సార్. రైతు మంచోడు అయితే ఇచ్చేస్తున్నారండి. లేదనుకో మా అకౌంట్లో పడలేదు, మీకు మా చేనుకి పడ్డ డబ్బులు మీకు ఎందుకు ఇవ్వాలి, ఒకవేళ మీకు లాభం వస్తే మాకు ఇస్తారా అన్నగాడికి మాట్లాడుతున్నారండి. అలా అవుతుంది సార్. ఇప్పుడు రేపు మార్నింగ్ వచ్చి పట్టమంటున్నాం సార్. 75 కేజీలు బస్తాకి 1,600 అన్నారు సార్ నిన్న.
ఈ రోజు వచ్చేసి 1500 రూపాయలు అయిపోయిందండి. అది బత్త దగ్గర 100 రూపాయలు పోయింది సార్. ఏమన్నా అంటే పైన మిల్లర్స్ తగ్గించారు, మేము చేసేది ఏమీ లేదు, మీరు కోయిస్తో ఆపేయండి అంటున్నారు. అలా ఆపేద్దామంటే పంట పాడవుతుంది సార్. ఉండి కొద్దులు బాగా పండిపోతుంది సార్. అందులో సారం తగ్గిపోతుందండి. కొంత పచ్చిది అమ్ముకునేటప్పుడు పచ్చిగా ఉన్నప్పుడే అమ్ముకోవాలి రైతు. అమ్ముకుంటే 4 రూపాయలు మిగులుతుంది సార్. అవును సార్. మరి ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా కొంటున్నారా లేదా? కొంటున్నారు సార్. అదేంటి పచ్చి సరుకు కాదు సార్, డ్రై ఫీల్డ్ కొంటున్నారండి. 6 సరుకు కొంటున్నారండి. పచ్చి సరుకు రైతు భరోసాకి లేదు సార్. రైతు భరోసాకి అడిగిన వరకు ఈ కాగితాలన్నీ మనం చేయించుకునే వత్తులోకి పచ్చి సరుకు వాళ్ళు ఏమన్నా పాడవుతుంది సార్. మిల్ దగ్గరికి వెళ్తే ఈ సరుకు పాడైపోయింది మాకు వద్దని అలా అంటున్నారు. అలా అవుతుంది సార్. వాతావరణం బాగుండి కంగరకి కోసి కట్టుకుంటున్నాం బాబు. మా రైతాంగం వెనకబడిపోయింది బాబు. కొద్దిగా మేలు చేసి పెట్టాలి మీరు ఎలాగన్నా. తుఫానికి చీలడిపోయి బాబు, మిషన్ కేర్ సీట్ వచ్చేసి మనుషులు దొరుకుతలేదు, కూలి తగ్గినట్లు అయిపోయి ఆ వాతావరణం సహకరించలేదు అసలు మాకు. మాది పిఠాపురం మండలం అండి, కందరాడ గ్రామం అండి. 5 ఎకరాలండి. అదేండి ఇలా పడుతున్నాయండి మా పురాలు. దారి లేకుండా ఉందామండి. మన తుఫానికి 4 ఎకరాలు శుభ్రం పడిపోయిందండి. ఏం చేయాలో అర్థమవుతలేదండి. ఇదిగోండి ఒక అరెకరం కంగారు పడి కోసేయండి. ఇదిగో వాతావరణం అంటే నేను కోసేయండి ఇవాళ కట్టేసుకుంటున్నాను మళ్ళీ వాతావరణం గురించి. ఇది ఆ పరిస్థితి. ప్రస్తుతం అయితే తుఫాన్ అయితే మరొక 48 గంటల్లో తీవ్ర తుఫానుగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పక్కన విపత్తు శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసింది. దక్షిణ అండమాన్ దీవులో కొనసాగుతున్నటువంటి తుఫాన్ అయితే ఏదైతే ఆ వాయుగుండం అదైతే అక్కడ తుఫానుగా కొనసాగుతుంది. అది పశ్చిమ వాయువ్య దిశగా కలుదులుతూ అలాగే తీరం వైపు బంగాళాఖాతంలో అది మరో 48 గంటల్లో తీవ్ర తుఫానుగా మారి అలాగే ఆంధ్ర వైపే దూసుకుని వస్తుందని కూడా ఒక పక్కన విపత్తు శాఖ వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రైతాంగం అయితే భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఈ యొక్క కాకినాడ జిల్లాలో కూడా క్లియర్గా కనపడుతుందని చెప్పాలి. ఒక పక్కన ఇప్పటికే మోంతా తుఫాను వల్ల ఇప్పటికే పంట ఏదైతే వరి కావచ్చు అలాగే ఉద్యానవనం పంటలు అరటి అలాగే బొప్పాయితో పాటు అలాగే అనేక అన్ని పంటలు కూడా గత మోంతా తుఫాను వల్ల అయితే తీవ్రమైన నష్టం అయితే మిగిల్చింది. మరొకసారి ఈ తుఫాను వస్తుంది, ఆంధ్ర వైపే దూసుకుని వస్తుందని ఇప్పుడైతే చెప్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఇప్పుడు వరికి అంటే ఇప్పుడు పంట అంతా కూడా పంట పండింది. ఈ యొక్క తుఫాను ఏదైతే మోంతా తుఫాన్ని దాడిని తట్టుకుని కొన్ని ప్రాంతాలలో ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి కాకినాడ రూరల్తో పాటు పిఠాపురంతో పాటు అలాగే జగ్గంపేట ఇవన్నీ ప్రాంతాలలో ఇప్పుడైతే వరి అయితే పంట చేతికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. పంట చేతికి వచ్చి మరొక 2 రోజుల్లో కోతలు కోసే ప్రక్రియ అయితే ఇప్పుడంతా కూడా అన్ని ప్రాంతాల్లో కనపడుతుంది. పంట చేతికి వచ్చి ఈ కోత కోసే సమయంలోనే ఈ తుఫాను వస్తుందనేది ఒక చేదు నిజాన్ని మొత్తం ఈ యొక్క ఏదైతే రైతాంగం అయితే మింగుడు పడడం లేదు. వాళ్ళందరూ కూడా భయం గుప్పట్లో తుఫాను ఎప్పుడు వస్తుందని కూడా భయంతో పచ్చిధాన్యాన్ని కోస్తూ ఈ విధంగా ఆరబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒకవేళ తుఫాను వస్తే ఇవి కూడా దొరకవనే భయంతోనే ఈ విధంగా చేస్తున్నాం. మరో పక్కన కొయ్యాలనుకుంటే ఒక పక్కన మిషన్లు లేవు, మరో పక్కన కూలీలు కొరత, అలాగే ఎకరానికి మిషన్లు కొరత కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాగే దళారులే వచ్చి ఆ మిషన్లు తెచ్చి మాకు కోత కోయించుకుని వాళ్ళే కొనుగోలు చేసుకుని వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ధరకు కొనుగోలు చేస్తున్నారు. కనీసం అధికారులు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, అధికారులు ఎవరు కూడా కొనుగోలు చేయడం లేదు. ఈ యొక్క తేమ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఆరబెట్టుకుని మళ్ళీ కొనుగోలు చేసే ప్రక్రియ అయితే చేస్తున్నాం. ఇప్పుడు ఏదైతే మరొక కొన్ని రోజుల్లో వర్షం వస్తుంది, తుఫాన్లు వచ్చి ఈ యొక్క పంట కూడా నష్టం వాటిల్లుతుందని కూడా వీళ్ళంతా కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా రైతాంగం అయితే మరొకసారి ఈ యొక్క తుఫాను ఏదైతే ఇప్పుడు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కానీ వర్షాలు ఈ యొక్క తుఫాన్లు మొదలైతే మాత్రం ఈ యొక్క రైతాంగాన్ని అయితే కోలుకోలేని దెబ్బ. ఇప్పటికే ఆ పంట 40,000 పైగా కూడా పెట్టుబడులు పెట్టారు. అవి కూడా ఈ యొక్క అంటే కొంతమంది ఏదైతే ఎక్కువగా ఉన్నటువంటి కూలీలు ఎగతా కూడా మొత్తం రైతు పక్కన భూమిదారుడు ఒకరైతే కౌలు తీసుకున్నటువంటి కౌలు రైతులు పూర్తిగా నష్టపోతామని కూడా వాళ్ళందరూ కూడా కౌలు ఏ విధంగా చెల్లించం అలాగే అప్పులు ఏ విధంగా తీర్చం అలాగే మిగులు ఏ విధంగా మిగులుతుందని కూడా వీళ్ళంతా కూడా భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఓ పక్కన తుఫాను ఆంధ్ర వైపు తరుముకొస్తున్న నేపథ్యంలో మరి ఎక్కడ తీరం దాటుతుందని ఇంకా వాతావరణ శాఖ అయితే ఒక సూచనలు అయితే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఏదేమైనా ఈ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తుఫాను ప్రభావంతో వర్షాలు పడితే మాత్రం ఈ యొక్క కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగానికైతే ఇప్పుడు వరి పంటలు పూర్తిగా నష్టపోయే అవకాశం అయితే క్లియర్ కట్గా కనబడుతుందని చెప్పాలి. ఏదేమైనా రైతాంగాన్ని ఆదుకోవాలని కూడా రైతులైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా కనపడుతుందని చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.